ఎంతో గొప్ప పరిచర్య. ఆదిమ సంఘములో కూడా సంఘ ప్రారంభంలో పేతురు గారి యొక్క పాత్ర చాలా గొప్పగా, చాలా విలువైనదిగా ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప పరిచర్య దేవుని కొరకు జరిగించి చివరికి పేతురు గారు తలక్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రం. అయితే పేతురు గారి యొక్క పరిచర్య ఎలా కొనసాగింది అని అంటే, పెంతెకోస్తు దినమందు ప్రారంభమైంది ఆయన పరిచర్య. 120 మంది కూడి మేడగదిలో ఉపవాసం ఉండి 10 దినాలు ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వచ్చి వారందరూ కూడా అన్య భాషలతో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి అనేక దేశాల నుండి వచ్చినటువంటి యూదులు చాలా ఆశ్చర్యంగా చూస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు గారు నిలవబడి మొదటి ప్రసంగాన్ని చేశారు. ఆ మొదటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు అనే విషయాన్ని నేను మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆయన ఒక దినాన పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు పుట్టి కుంటివాడైనటువంటి ఒక మనుష్యుని వారు స్వస్థపరిచారు. ఎప్పుడు కూడా నడవనటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు నడుస్తూ దేవాలయంలోనికి వచ్చిన తర్వాత దేవాలయంలో ఉన్న వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయి పేతురు గారి దగ్గరకు వచ్చి ఎలా జరిగింది ఈ కార్యము అని అడుగుతూ ఉన్నప్పుడు మరలా రెండవసారి పేతురు గారు వాక్యము బోధించటం మొదలుపెట్టారు. వారికి వాక్యం బోధించిన తర్వాత ఆ దినమందు 5,000 మంది రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ అనేక మంది రక్షణ పొందుతూ పేతుర్ని వెంబడించటం, అపోస్తులను వెంబడించటం, శాస్త్రులు పరిసయ్యులు పెద్దలకి నచ్చక వీరిని ఎలాగైనా అరికట్టాలి, ఆపు చేయాలని చెప్పి వారిని బంధించి జైల్లో వేసేశారు. రాత్రంతా జైల్లో ఉంచారు. ఉదయాన్నే తీసుకొచ్చి సభ ఎదుట నిలవబెట్టి ఇక ఎప్పుడూ కూడా మీరు ఈ నామమును బట్టి బోధించకూడదు, ఈ నామమును బట్టి అద్భుత కార్యాలు సూచక్రియలు చేయకూడదని వారిని గట్టిగా బెదిరించి వదిలిపెట్టేశారు. వారిని వదిలిపెట్టిన వెంటనే వాళ్ళు సంఘము దగ్గరకు వచ్చారు. వచ్చి జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు సంఘం అంతా ఏం చేశారంటే సేవకుల కోసము ప్రార్థన చేశారు. ఏమని? ప్రభువా, వారి బెదిరింపులు చూసి వీళ్ళు సువార్త పరిచర్య చేయడం మానకూడదు, బహుధైర్యంగా మరింత ధైర్యంగా నీ సువార్తను ప్రకటించాలని సంఘము ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడే భూమి కంపించింది అన్న విషయము మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ వరకు నేను మీకు వాక్యాన్ని తెలియచేశాను. అయితే ఇలాగా పేతురు, యోహానులు, అపోస్తులు సువార్త ప్రకటిస్తూ అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ సువార్తను కొనసాగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది యేసు ప్రభుని నమ్ముతూ ఉన్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు, సంఘములో చేర్చబడతా ఉన్నారు. అయితే సంఘములో ఉన్న వారందరికీ ఒక దినాన ఒక ప్రేరేపణ వచ్చింది. ఏమనంటే, ఇక నుంచి మనం అందరం కూడా కలిసే ఉందాం, మన ఆస్తులన్నీ కూడా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి మనము వాళ్ళతోటే ఉందాము అని చెప్పి విశ్వాసులందరూ ఏక హృదయము కలిగిన వారై, ఏకాత్మ కలిగిన వారై అందరూ కూడా తమ తమ ఆస్తులను అమ్మేసి, ఇండ్లు కలిగిన వారు ఇండ్లు, భూములు కలిగిన వారు భూములు అమ్మేసి ఆ వెల తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తూ ఉన్నారు. అపోస్తులు ఆ ధనమును వాళ్ళ దగ్గర పెట్టుకుని అందరి అవసరతలు అక్కర్లు తీరుస్తూ ఆ విధంగా కొనసాగుతా ఉన్నది పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అందరూ ఆస్తులు అమ్మేసి తీసుకుని వచ్చేస్తున్నారు కదా. ఆ తీసుకొచ్చిన వారిలో
ఒక వ్యక్తి మనకి కనిపిస్తారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. అతని పేరు యోహాను. అయితే పేతురు, యోహానులు లేక అపోస్తుల దగ్గరికి ఇతడు కూడా వచ్చి, అతనికి భూమి ఉందంట, ఆ భూమి అంతా కూడా అమ్మేసి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అయితే అపోస్తులు అతనికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చేటట్లుగా బర్నబా అని పేరు పెట్టారు. ఎవరు చెప్పండి? బర్నబా. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోండి. బర్నబా అనే వ్యక్తి కూడా ఆస్తులు అమ్మేసి, భూమి అమ్మేసి అపోస్తుల చెంత చేరినవాడుగా ఉన్నాడు. ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముందు మనం వెళ్ళినప్పుడు ఈ బర్నబా చాలా సందర్భాల్లో మనకి కనిపిస్తారు. ఇక ముందుకు మనం వెళ్ళినప్పుడు ఈ బర్నబా గురించి నేను ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తాను. పరిచర్యలో బర్నబా ఎలా కొనసాగారు అనే విషయాన్ని మీకు తెలియచేస్తాను. అయితే ఈ బర్నబా అనే పేరు గుర్తుపెట్టుకుంటారని ఇక్కడ నేను మీకు చెప్పాను. ఆస్తులు అమ్మేసిన వారిలో ఎవరు కూడా ఉన్నారు? బర్నబా కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదే సమయంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తల పేరేంటంటే అననీయ, సపీరాలు. అందరికీ తెలుసు చాలా మటుకు. ఈ అననీయ, సపీరాలు కూడా అందరూ అనుకున్నారు, అందరూ తమ ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు కదా, మనం కూడా మన ఆస్తిని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేద్దామని భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచన చేసుకుని వాళ్ళ ఆస్తిని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత కొంత వెల వస్తుంది కదా, డబ్బులు వచ్చినాయి. డబ్బులు వాళ్ళు చూసిన తర్వాత వారి మనస్సు మారింది. దేవునికి స్తోత్రం. మనం ముందు వచనాల్లో చూస్తే అందరూ కూడా ఆస్తిని అమ్మేసిన తర్వాత వచ్చిన వెల అంతా కూడా తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతా తెచ్చి పెట్టేశారు. ఎవ్వరూ ఏమీ దాచుకోలేదు, ఉంచుకోలేదు. కానీ ఈ అననీయ, సపీరాలకి మాత్రం ఒక దుష్ట ఆలోచన వచ్చింది. సాతాను ఒక బుద్ధి పుట్టించింది, కుటిలమైన బుద్ధి. ఆ బుద్ధి ఏంటంటే, మరి ఇంత డబ్బులు పట్టుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తే రేపన్నాక మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎవరు చూస్తారు? మనకి ఇంకేమీ లేకపోతే ఎలాగా? కాబట్టి అంతా వద్దు, కొంచెము మనము దాచిపెట్టుకుని కొంచెం ఇద్దామని ఇద్దరూ ఆలోచన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటుంది, భార్య ఎరుకనే కొంత తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర, అంటే భార్యకు తెలిసే వారిద్దరూ ప్లాన్ చేసుకునే, వారిద్దరూ ఆలోచించుకునే వచ్చిన వెలలో కొంచెం దాచుకుని కొంచెము తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇద్దరు భార్యాభర్తలు రాలేదు. మొట్టమొదటిగా అననీయ గారు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ డబ్బులు పట్టుకుని అననీయ వచ్చాడు దేవుని సన్నిధికి. పేతురు గారు ఉన్నారు అక్కడ. పేతురు గారి దగ్గర ఆ పాదముల దగ్గర పెట్టగానే పేతురు గారు అననీయ అని అడుగుతా ఉన్నారు. 3వ వచనం ఒక్కసారి చదవండి, 5వ అధ్యాయము. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు?
నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. పేతురు గారు అనని అనుకున్నాడు, ఆయనకేం తెలుస్తుందే మనకి ఎంత వచ్చింది ఏంటి అనేది అని అనుకున్నాడు. అనుకుని కొంత మాత్రమే తెచ్చి పెట్టాడు. అయితే పెట్టగానే పేతురు ఎవరు? పరిశుద్ధాత్మతో నిండిన సేవకుడు, దేవుని ఆత్మాభిషేకం కలిగినటువంటి సేవకుడు. మరి ఆ అననీయ వచ్చి ఆ డబ్బులు అక్కడ పెట్టగానే పేతురు గారికి తెలిసిపోయింది, ఇతడు అంతా తీసుకురాలేదు, కొంచెమే తీసుకొచ్చాడని తెలుసుకుని, అననీయ నువ్వు అమ్మిన దానిలో కొంచెమే తీసుకొచ్చి ఇవ్వడానికి సాతాను ప్రేరేపణకు నువ్వు ఎందుకు అనుమతించావు? సాతాను ఎందుకు నేను అలా ప్రేరేపించింది? ఆ ప్రేరేపణకు నువ్వు ఎందుకు లోబడ్డావు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది? సాతాను ప్రేరేపిస్తుంది కొన్ని సందర్భాలలో మనల్ని. దేవునికి విరోధమైన పనులు చేయడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించబడినప్పుడు ప్రేరేపణలు వస్తాయి అందరికీ. దేవుని ప్రేరేపణ ఉంటుంది, సాతాను ప్రేరేపణ కూడా ఉంటుంది. అయితే ప్రేరేపణ వచ్చేటప్పుడు అది ఎవరి ప్రేరేపణ అనే గ్రహించుకునే జ్ఞానము మనము కలిగి ఉండాలి. సాతాను ప్రేరేపిస్తున్నాడా, దేవుడు ప్రేరేపిస్తున్నాడా అని గ్రహించుకునేటువంటి జ్ఞానము మనకి ఎప్పుడు కలుగుతుందంటే మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కూడా కొన్ని దేవునికి విరోధమైన పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది కనుక బహు జాగ్రత్త కలిగి ఉండాలి, బహు మెలకువ కలిగి ఉండాలి. అందరూ అంతా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తుంటే వీళ్ళనేమి అడగలేదు దేవుడు, మీరు కూడా అంతా తెచ్చేసి నా పాదాల దగ్గర పెట్టండి అని అపోస్తలులేమి కోరలేదు. వారంతటికి వారికే ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణకు వారు లోబడి ఆస్తంతా అమ్మేశారు. కానీ ధనము చూచిన తర్వాత సాతానుడు వారిని ప్రేరేపించటం మొదలుపెట్టాడు. ఆ ప్రేరేపణకు వారి లోనై కొంత మాత్రమే తీసుకొచ్చి అపోస్తలుల పాదము దగ్గర పెట్టారు. దేవునికి స్తోత్రం. సాతాను ప్రేరేపణకు వారు లోబడి పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చడం ఎవరికైనా సాధ్యమేనా? హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు ఎవ్వరికీ తెలియదులే అనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మను మోసగించటము ఎవ్వరి తరము కాదు. మనం అనుకుంటాం మనం చేసే పనులు ఎవ్వరు చూడట్లేదులే, ఎవ్వరికి తెలియదులే, నేను ఏం చేస్తున్నానో, నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను ఎవరికి తెలుస్తుందిలే, లేక మందిరంలోనికి నేను వచ్చి ఏం చేస్తానని ఎవరికి తెలుసులే, ఇక్కడ భక్తిగా ఉంటే సరిపోతుందిలే అని మనుష్యుల ఎదుట మనము కపటమైన వేషం వేస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు మన పై వేషాన్ని కాదు కదా చూసేది, ఆయన మన హృదయాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనను మోసం చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులను మోసం చేయొచ్చు, తోటి విశ్వాసులను మోసం చేయొచ్చు, నీ ఇంటి వారిని మోసం చేయొచ్చు, నీ భార్యను మోసం చేయొచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, ఎవరినైనా నువ్వు మోసం చేయొచ్చేమో, కానీ పరిశుద్ధాత్మను మాత్రం నీవు మోసగించలేవు. ఒక దుష్ట ప్రేరేపణకు లోబడి, సాతాను ప్రేరేపణకు లోబడి ఏమి ఎరగనట్లుగా వచ్చి దైవ సన్నిధిలో నిలబడ్డాడు అననీయ. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబడ్డాడండి? దైవ సన్నిధిలో నిలబడ్డాడు. దైవ సేవకుని ముందు నిలబడ్డాడు. దైవ సేవకున్నే మోసము చేయాలనేటువంటి ఒక చెడు బుద్ధితో అక్కడ నిలబడ్డాడు. కానీ పరిశుద్ధాత్ముడు అది గ్రహించి అంటున్నాడు, నీవు దేవుని మనుష్యులతో కాదయ్యా, దేవునితోనే నీవు అబద్ధమాడుతున్నావు. పేతురు అడిగారు, ఇంతకే అమ్మారా మీరు అని అడిగితే, అవును ఇంతకే అమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం.
వెంటనే పేతురు అంటున్నాడు, మీరు మనుషులతో కాదు అబద్ధమాడేది, దేవునితో అబద్ధమాడుతున్నారు అని అనగానే అననీయ అక్కడికక్కడే పడి చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైందంటండి, అననీయ పరిశుద్ధాత్మను మోసగించటం వలన, మొక్కుకున్న దానిని కరెక్ట్గా చెల్లించకపోవడం వలన, మనసులో అనుకున్నది మరి కరెక్ట్గా చేయకపోవడం వలన దేవుని సన్నిధికి అతడు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, అక్కడ సడన్గా అతడు పడి ప్రాణములు విడిచారు. యవనస్తులు వచ్చంట అతన్ని బయటికి ఈడ్ చేశారు. దేవునికి స్తోత్రం. కొంచెం సేపటికి భర్త చనిపోయి పాతి పెట్టబడి వచ్చేశారు. 3 గంటలు తర్వాత సపీరా కూడా వచ్చింది, భార్య కూడా వచ్చింది. రాగానే పేతురు గారు అడుగుతున్నారు, సపీరా మీ భూమిని ఇంతకే అమ్మారా అని అంటే, ఆమె కూడా ఇద్దరు మాట్లాడేసుకున్నారు కదా, మరి ఇంటి దగ్గర ఇద్దరు మాట కలుపుకునే వచ్చారు కదా, మనం ఇంతకే అమ్మామని అక్కడ చెప్దామని ఇద్దరు అనుకున్నారు కాబట్టి ఈమె కూడా అస్సలు ఏమీ తడబాటు లేకుండా వెంటనే అంది, అవును ఇంతకే అమ్మాం అని అనగానే పేతురు గారు అంటున్నారు, మీరిద్దరు ఎందుకు ఏకీభవించారు ఇలాగా దేవుణ్ణి మోసగించడానికి? మీరు ఇలా ఎందుకు మీరిద్దరు ఏకీభవించారని చెప్పగానే, ఇదిగో నీ భర్తను మోసుకెళ్ళిన వాళ్ళ పాదాలు ఇంకా బయటే ఉన్నాయి, వాళ్ళు వచ్చి నిన్ను కూడా మోసుకుని వెళ్తారని చెప్పగానే ఆమె కూడా అక్కడికక్కడే పడి ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా మరి తీసుకొని వెళ్ళి పాతి పెట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వాలన్న ఆలోచన మంచిదే వాళ్ళిద్దరికి. ఇద్దరు కూడా దేవునికి ఇవ్వాలనే ఆలోచనతోటే దేవుని మందిరములోనికి కానుక పట్టుకుని వచ్చారు. మంచి ఆలోచనే. దేవునికి స్తోత్రం. మరి దేవునికి ఇచ్చినప్పుడు ఆశీర్వదించబడాలి కదా వాళ్ళు, దీవించబడాలి కదా వాళ్ళు. కానీ దేవునికి ఇచ్చి కూడా వాళ్ళు ఏమి పొందుకున్నారు చెప్పండి? శాపం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇచ్చి కూడా శాపం పొందుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, దేవుని సన్నిధిలో కేవలము ఆశీర్వాదం మాత్రమే రాదు, దేవుని సన్నిధిలో నుండి శాపము కూడా మన మీదకి వస్తుంది. ఆశీర్వాదమైన శాపమైన ఆయన సన్నిధిలో నుండి మన మీదకి వస్తుంది. హల్లెలూయా. మరి ఆశీర్వాదం రావాలంటే దానికి తగిన జీవితం ఉండాలి, శాపం రావాలంటే దానికి తగిన జీవితం. అంటే మన జీవిత విధానాన్ని బట్టి, మనం ప్రవర్తించే తీరును బట్టి ఆశీర్వాదమైన శాపమైన మన కుటుంబాల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలని ఆస్తంతా అమ్మేశారు, కానీ చివరికి చూడండి వాళ్ళు ప్రాణాలు లేకుండా పోయారు. ఏంటి పరిస్థితి? దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడాలి కదా, మరి దేవునికి ఇచ్చి వీళ్ళు శపించబడడం ఏంటి, ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి అని అంటే ఆలోచించండి ప్రియులారా. ఈ ఉదయకాల సమయమందు మనలో కూడా చాలామంది దేవునికి ఇస్తున్నారు కానీ ఆశీర్వాదాలు పొందుకోవట్లా, ఇచ్చి కూడా దీవించబడట్లా. దేవునికి ఇచ్చి ఇంకా శాపకరమైన జీవితాల్లోనే ఉంటున్నారు. దేవునికి ఇచ్చి ఇంకా సమృద్ధిని అనుభవించలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇచ్చేటప్పుడు నీవు సరిగా ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు కదా, ఇచ్చేటప్పుడు మనము సణుగు కొనక బలవంతంగా కాకుండా మరి ఇష్టపూర్వకంగా మంచి మనసుతో మనము ఏమి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. నువ్వు ఇచ్చేది ఎంత అనేది ముఖ్యం కాదు. హల్లెలూయా. మనకి ఆది కాండములో కయ్యను హేబేలు కనిపిస్తారు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు దేవుని దగ్గరికి, కానీ ఒకని అర్పణ లక్ష్య పెట్టలేదు దేవుడు, ఒకని అర్పణ లక్ష్య పెట్టాడు. ఇద్దరూ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినప్పుడు ఇద్దరి అంగీకరించాలి కదా దేవుడు అని అంటే లేదు లేదు, ఒక్కరిది మాత్రమే అంగీకరించారు, ఒకరిది తృణీకరించారు.
కారణం ఏంటంటే తీసుకురావడానికి తీసుకొచ్చారు, కానీ తీసుకొచ్చే విధములో తీసుకురాకపోవడం వలన దేవుడు ఆ అర్పణ అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు మంచి మనస్సుతో ఇవ్వండి, ఇష్టపూర్వకంగా ఇవ్వండి. మీరు ఇచ్చేది కొంచెమైనా. దేవుడంట కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ఇచ్చేది ఎవరు చూస్తారులే అనుకుంటారు. కానుకలు పెట్టి దగ్గర ఆయన చూస్తాడు, కానుకలు వేసేటప్పుడు ఆయన చూస్తాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. మరి చూడలేదా? పేద విధవరాలిని చూడలేదా? చూసారా లేదా? అందరూ చాలా విలువైన కానుకలు సంచులతో మూటగట్టి పట్టుకొచ్చి ఆ కానుకలు పెట్టిలో వేసేస్తున్నారు. అది చూసారు యేసయ్య. ఒక బీద విధవరాలు కేవలం 2 కాసులు మాత్రమే తీసుకొచ్చి వేసింది. అది చూసారు యేసయ్య. హల్లెలూయా. వెంటనే అంటున్న మాట ఏంటో తెలుసా? ఇప్పటి వరకు కానుకలు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది అన్నారు. ఆమె వేసింది ఎంత? 2 కాసులే. మరి వాళ్ళేమో కోట్లు కోట్లు కుమ్మరించేశారు దాంట్లో. ఈవిడేసింది 2 రూపాయలే, కానీ ఈవిడ ఎక్కువ వేసింది అంటున్నారు యేసయ్య. ఎందుకు అనంటే వాళ్ళేమో ఉన్న సమృద్ధిలో నుండి కొంత తీసుకొచ్చి ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, దానిలో ఒక 5,000 తీసుకొచ్చి కానుక ఇవ్వడం పెద్ద గొప్ప ఏమిక ఉంది కాబట్టి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 100 రూపాయలే ఉంది నీ దగ్గర. ఈ 100 రూపాయలు తప్పించి ఇంకోటి లేదు నీకు, ఇంకో ఆధారం లేదు. అయినా సరే 100 రూపాయలు తీసుకొచ్చి వేసేసావు అనుకో, అది గొప్ప అంట దేవునికి. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీ అదే చేసింది. ఆమెకు ఆ 2 రూపాయలు తప్ప ఇంకేమీ లేవు. అయినా సరే ఇంకా ఏమీ ఆలోచించుకోకుండా ఆ 2 రూపాయలు కూడా పట్టుకొచ్చి దేవుని సన్నిధిలోనే వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మీరందరూ మీకు కలిగిన సమృద్ధిలో నుండి ఇచ్చారు, కానీ ఈమె తన లేమిలో నుండి తనకు కలిగినదంతా ఇచ్చింది. అందుకనే ఈమె అర్పణ అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చాలా మంది దేవునికి ఇచ్చి కూడా ఆశీర్వదించబడలేకపోతున్నారు? దేవునికి ఇచ్చి కూడా ఇంకా శాపకరమైన జీవితాలు. హల్లెలూయా. అభివృద్ధి లేదు వారి జీవితాల్లో, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు వారి జీవితాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఇచ్చే విధానము సరిగా లేక ఆశీర్వాదానికి దూరం అవుతా ఉన్నారు. వీరిద్దరూ చూడండి, అననీయ సపీరాలు ఒక మ్రొక్కుబడి అనుకోండి, ఇది ఒక మ్రొక్కుబడి చేసుకున్నారు. ఆ మ్రొక్కుబడిని చేసినట్లుగా చెయ్యాలి కదా, కానీ మధ్యలో సాతాను ప్రేరేపణకు వారు లోబడి ఏం చేశారు? కొంత మాత్రమే తెచ్చి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీరు కూడా ఒక్కొక్కసారి మొక్కుకుంటా ఉంటారు, ప్రభువా ఈ లోన్ గనక వచ్చిందంటే, ప్రభువా లేక మా చెరువు గనక గట్టిగా పండిందనుకోండి, మా భూమి గనక గట్టిగా పండిందనుకోండి, లేక మాకు పలానా లోన్ వచ్చిందనుకో, ఇంత కానుకిస్తాం ప్రభువా అని మొక్కుకుంటారు. దేవునికి స్తోత్రం. ఉద్యోగం వస్తే మొదటి జీతం అంతా నీకే ప్రభు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? ఉద్యోగం వస్తే మొదటి జీతం నీదే అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీరా ఉద్యోగం వస్తుంది, తీరా లోన్ వస్తుంది, తీరా చెరువు బాగా పండుతుంది, తీరా మరి పంట బాగా పండుతుంది. దేవునికి స్తోత్రం. డబ్బులు చేతిలోనికి వస్తాయి. ఇప్పుడు డబ్బులు చేతిలోకి వచ్చిన తర్వాత అంతా ఇచ్చేయాలా, అనుకున్నదంతా ఇచ్చేయాలా అనిపిస్తుంది మనస్సు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకున్నప్పుడేమో ఒకటి అనుకుంటావు, నేను ఇలా చేస్తాను ప్రభువా, ఇది ఇస్తే నేను ఇది ఇస్తాను ప్రభువా అని అనుకుంటావు. కానీ ధనము మనం చూసిన తర్వాత సాతాను ప్రేరేపణ మనకు వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి జీతం నీకు అన్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20,000 వచ్చింది మొదటి జీతం. దేవునికి స్తోత్రం. 20,000 వచ్చినప్పుడు మరి 20,000 ఇవ్వాలా?
ఇవ్వాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇస్తున్నామా? మొక్కుకున్నప్పుడేమో మనం అలా మొక్కుకుంటాం, నా మొదటి జీతం నీకు ఇస్తాను ప్రభా, నాకు ఉద్యోగం వస్తే చాలు, మొదటి జీతం నీకే అంటాం. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత, మొదటి జీతం చేతిలోనికి వచ్చిన తర్వాత ఇంత ఎందుకు ఇచ్చేయాలి అని చెప్పి మొదటి జీతంలో కొంత మాత్రమే తీసుకొచ్చి దేవుని మందిరంలోనికి ఇచ్చేవారు చాలామంది కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో విషయం నాకు జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే, నేను ఆలోచించుకోలేదు ఈ విషయాలన్నీ, ముందుగా ఇప్పుడే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి జీతం దేవునికి ఇస్తానని చెప్పినప్పుడు మొదటి జీతం దేవునికి ఇవ్వాలా? భోజనాలు ఎట్టాలా? దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఈ మొదటి జీతంతో ఈ వారం భోజనాలు ఎట్టేయండి అంటున్నారు. హల్లెలూయా. ఈ నెల మా భోజనాలు ఎట్టేయండి ఈ మొదటి నెల జీతంతో. మరి అది తప్పా కాదా? ఇస్తున్నారు దేవునికి, కానీ దేవుని కొరకే ఖర్చు పెడుతున్నారు, కానీ ఆశీర్వాదాలకి దూరం అవుతున్నారు. గల కారణం ఏంటంటే మొక్కుకునేటప్పుడు ఒక విధంగా మొక్కుకుంటున్నారు, ధనము చేతిలోనికి వచ్చిన తర్వాత సాతాను ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. ఆ ప్రేరేపణకు లోబడి కొంతమంది మరి చేయడం వలన ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నారు. గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రథమ ఫలము దేవునిది. ప్రథమ ఫలం ఎవరిది చెప్పండి? దేవునిది. దేనిలోనైనా సరే ప్రథమ ఫలం, నీ గర్భఫలములో ప్రథమ ఫలము దేవునిది. నీ మొదటి బిడ్డ దేవునిదే, సందేహం లేదు దీనిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రథమ ఫలం అంటే ప్రతి దానిలో ఉంటుంది ప్రథమ ఫలం. మీరు ఏదైనా చెట్టు వేసుకున్నారనుకో, ఫస్ట్ కాసిన పండునేమంటారు? ప్రథమ ఫలం. అది ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. కోడి గుడ్డు పెట్టింది, ప్రథమ ఫలం ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. హల్లెలూయా. జీతం వచ్చింది, ప్రథమ ఫలం ఎక్కడ ఉండాలి? పనికి వెళ్ళారు, ప్రథమ ఫలం ఎక్కడ ఉండాలి? ఎవరిదండి అదంతా కూడా? హల్లెలూయా. ప్రథమ ఫలము నాది అని చెప్పారు యేసయ్య. ప్రథమ ఫలం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి. మనం ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు ఇవే. దేవునికి ఇచ్చే విధానములు చాలా ఉన్నాయి. ప్రథమ ఫలాలు ఉన్నాయి, దశమ భాగాలు ఉన్నాయి, మొక్కుబడులు ఉన్నాయి, స్వేచ్ఛార్పణలు ఉన్నాయి. అంటే మనము తోచిన కొలది ఇస్తాం కదా, కానుకలు వేస్తాం, దాన్ని స్వేచ్ఛార్పణలు అంటారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఇవ్వచ్చు. కానీ మొక్కుబడి అలా కాదు, ఖచ్చితంగా జీతంలో 10వ వంతు ఇచ్చేయాలి. ప్రథమ ఫలం అలా కాదు, మొదటిది ఏదైనా దేవునికి ఇచ్చేయాలి. స్వేచ్ఛార్పణలు అంటే మాత్రం మనకి నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా ఇచ్చేది స్వేచ్ఛార్పణ. దేవునికి స్తోత్రం. చాలా రకాలుగా ఉన్నాయి దేవునికి ఇచ్చే విధానంలో. అయితే మనం ఎలా ఇస్తున్నాము అనేది చాలా చాలా ముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ అననీయ సపీరాలను మనం చూస్తే వాళ్ళు దేవునికి ఇచ్చి కూడా శాపాన్ని అనుభవించారు. ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం వింటున్న మనం కూడా మొదటిగా గమనించవలసింది ఏంటో తెలుసా? దేవునికి మనం ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు మంచి మనసుతో ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేటట్లుగా మీరు ఇవ్వండి. శాపాన్ని పొందుకునేటట్లుగా ఇవ్వద్దు, ఆశీర్వాదం పొందుకునేటట్లుగా మంచి మనసుతో ఇవ్వండి.